హాయ్ హలో అందరికీ నమస్తే అన్నలు అక్కలు. ఈరోజు అయితే నేను ఫస్ట్ టైం బయటకు వచ్చి అంటే చెట్ల మధ్యలకు వచ్చి మీ అందరికీ తెలంగాణ స్టైల్లో గోంగూర బోటి కూర ఎట్లుంటుందో మీ అందరికీ వండి చూపిద్దామని వస్తున్నా. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు, వనదేవత కూడా. ఆమెకు కూడా ఫస్ట్ టైం నేను మొక్కుతున్నా, ఎందుకంటే అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలని. ఆ వీడియో కూడా మీ అందరికీ మొత్తం వండిన తర్వాత వండేటప్పుడు కూడా ఆ వీడియో చూపిస్తా. కట్టెల పొయ్యి మీద బోటి కూర కానీ తలకాయ కూర కానీ వండుకుంటే సూపర్గా ఉంటుంది. మంట స్టార్ట్ చేస్తున్నా. అన్నలు అక్కలు ఇవాళ మనకు గోంగూర బోటి కదా, అందుకే గోంగూర కడి చేస్తున్నా. చూడండి, ఇట్లా ఆకులు తెంపుకోండి. నిజం చెప్పి చాలా సూపర్గా ఉంటుంది గోంగూర బోటి. ఆంధ్ర సైడ్ అయినా మన సైడ్ అయినా చాలా బాగుంటుంది. ఇదే కదా ఫేమస్. మన తెలంగాణలో అయితే తలకాయ కూర బోటి, అంతకు మించింది అయితే ఇంకోటి లేదు. ఉంటే నాటుకోడి ఉండొచ్చు. ఇక కామన్గా మనం చికెన్ మటన్ అవన్నీ తినేటివే కదా, అవి అందరు తింటారు. నీళ్లు మరిగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాతనే బోటిని క్లీన్ చేసుకోండి, అట్లయితే బాగుంటుంది. నీళ్లు మరిగినాయి చూడండి. దీనిలో ఇప్పుడు బోటి వేసి క్లీన్ చేస్తా. చూడండి, బోటి వేసుకుంటున్నా. ఒక 2 నిమిషాలు అట్లే పెట్టుకుందాం, తర్వాత క్లీన్ చేసుకుందాం. మొత్తం సూపర్గా క్లీన్ అయిపోతుంది. చూసిరా, బొంత ఇదే మెయిన్. దీన్నే మెయిన్గా క్లీన్ చేసుకోవాలి, అట్లయితేనే మనకు కూర టేస్ట్ ఉంటుంది. ఇది సరిగ్గా క్లీన్ కాలేదనుకోరి కూర మళ్ళీ స్మెల్ వస్తుంటుంది. చూడండి ఎట్లా క్లీన్ చేసుకోవాలో చెప్తా. దొబ్బ మేకది, దొబ్బ ఊపిరితిత్తులు, జీర్ణాశయం, గొంతు, చిన్న పేగులు, ఇవి పెద్ద పేగులు. బోటీని అయితే 2-3 సార్లు మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి, లేకుంటే మాత్రం కొంచెం స్మెల్ వస్తుంది. నేను దాదాపు 3 సార్లు క్లీన్ చేస్తా. మీరు కూడా అట్లనే క్లీన్ చేసుకోండి, బాగుంటుంది. చూసిరా ఫస్ట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది చూసిరా. ఫస్ట్ ఎట్లుండే, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో బోటి. ఈ విధంగా కడుక్కోండి, బాగుంటుంది. నేనైతే మసాలా బయట నుండి తెచ్చుకోను, నాకు నచ్చిన విధంగా ఇంట్లోనే నూరుకుంటా. దానికి కావలసిన చూడండి ఒకసారి. ఎండుమిర్చి 3, కొన్ని పచ్చి ధనియాలు, యాలకులు, 1 బగారాకు, దాల్చిన చెక్క, 8 లవంగాలు, మిరియాలు. దీంతో మసాలా నూరుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ వీటిని వేయించుకుందాం.
చూసిరా దంచుకున్న మసాలా ఈ విధంగా ఉంటుంది. కచ్చా పచ్చగా దంచుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ అల్లం ఎల్లిపాయలు, అయిపోయిందన్న. కర్రీ వండుడు స్టార్ట్ చేద్దాం. ముందుగానైతే ఆయిల్ పోసుకుందాం. నేను తెచ్చుకున్నది కిలో బోటికి 8 పావుల నూనె పోస్తున్నా. నాన్ వెజ్కు జర ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి, అట్లా అయితేనే కర్రీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఎక్కువనే పోసుకోరి, నేను ఎక్కువనే పోసుకున్నా. ఎల్లుల్లిగడ్డ వేస్తున్నా, పసుపు వేసుకుంటున్నాం, దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర. ఉల్లాకు వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఏ కూరలైనా ఉల్లాకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఉల్లాకు చూడండి. రెండు ముక్కలు టొమాటో, శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటి వేస్తున్నా. గట్టిగా కలుపుకోండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోండి, తర్వాత యుద్ధం ఆలోపు ఉడుకుతుంది. మధ్య మధ్యలో అన్నలు ఇట్లా కలుపుకొని జర, మరి కింద మారిపోతే మనం ఇవన్నాక కష్టపడ్డది వేస్ట్ అవుతుంది. సగం ఉడికిపోయింది. కారం పొడి వేస్తున్నా. నేనైతే 5 చెంచాలు వేసుకుంటున్నా. ఇది మన తెలంగాణ కారం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కారం. ఉప్పు 2 చెంచాలు వేసుకుంటున్నా, ఎందుకంటే ఉప్పు తక్కువ ఉండాలి, తర్వాత అయినా మనం వేసుకోవచ్చు కదా. గట్టిగా కలుపుకోండి. చూసిరా, అన్నలు అక్కలు ముందుగా కడుక్కున్నాం కదా. ఇది లాస్ట్ ఫైనల్ టచ్, గోంగూర వేస్తున్నాము. మనం ముందుగా దంచుకున్నాం కదా, అదే మసాలా వేస్తున్నా. మసాలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా కలుపుకోండి. చూసిరా అన్నలు అక్కలు, గోంగూర బోటి కర్రీ రెడీ. కొత్తిమీర ఉల్లాకు, ఇట్లా టేస్ట్ చేసే ముంగట జర దిష్టి తీసుకోర్రి, దిష్టి తగులుతుంది కదా. ఇట్లా ఒక 3 సుట్లు దింపుర్రి. 3 సుట్లు దింపి ఇట్లా కింద వేయర్రి, తర్వాతనే మీరు టేస్ట్ చూసుకోండి. నిజం చెప్తున్నా, సూపర్గా ఉంది గోంగూర బూటి. నేను అసలు ఇంకా కారం తక్కువ అయింది అనుకున్నా, మస్తుంది కారం కూడా, సూపర్. చూసిరా అన్నలు అక్కలు, గోంగూర బోటి కూర. ఒక గంట సేపు అయింది బోటీని క్లీన్ చేసుకోవడానికి. నిజం చెప్తున్నా, ఈ చెమటలన్నీ గారిపోయినాయి. ఆ గంట సేపు అంత కష్టపడ్డా. సరే, ఇది తిన్న తర్వాత మనం చూద్దాం ఆ కష్టం, మరి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుందా ఒకసారి చూద్దాం. వీళ్ళు మా కొలీగ్స్, అంటే నాతోని మున్సిపల్లో చేస్తారు. మేమేం గవర్నమెంట్ ఎంప్లాయీలం కాదు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో చేస్తాం. ఒకసారి వీళ్ళందరూ నాకు కూడా ఈ వంటలో హెల్ప్ చేసిరు, అందుకే అన్నలతోని కూర్చుండి తిందామని. తెలుసు కదా, దీంతో పాటు బోలు పేలాలు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అట్లా తినండి.
నిమ్మకాయ వండుకుంటున్నా, కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. నిజం చెప్తున్నా, సూపర్గా ఉంది. ఇవన్ దాకా నేను చేసిన కష్టం అంతా ఇప్పుడు నాకు తీరిపోయింది. కూర మాత్రం సూపర్గా కుదిరింది. మీరు కూడా ఇట్లే చేసుకోరి. అన్నలు ఎట్లుందే కూర? సూపర్ ఉంది. మీకు కూడా చేసుకోవాలనిపిస్తే ఇట్లా చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Thank you.